వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. ఉచితంగా ఇస్తున్న వ్యాక్సిన్ ను ప్రజలకు అందించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంది. టీకా పంపిణీపై ప్రభుత్వంపై మండిపడ్డ బండి సంజయ్. ఏపీలో ప్రమాణ స్వీకారం చేసిన 4 నూతన ఎమ్మెల్సీలు. అభినందనలు తెలిపిన మంత్రులు. సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ ఆకస్మిక పర్యటన. అభివృద్ధి పనులపై ఆరా తీసిన మంత్రి. జాబ్ క్యాలెండర్ కు వ్యతిరేకంగా విశాఖలో నిరుద్యోగుల ధర్నా. ఖాళీగా ఉన్న పోస్టులతో కొత్త క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్. సిద్దిపేట జిల్లా కలెక్టర్ సీఎం కాళ్లు మొక్కడంపై ప్రొఫెసర్ కోదండరాం విమర్శ. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి ఎలా మోకరిల్లుతారని ఆగ్రహం. ఇక డీటెయిల్ చూస్తే కరోనా కట్టడిలో భాగంగా దేశవ్యాప్తంగా 18 ఏళ్లు పైబడిన వారందరికీ జూన్ 21 నుంచి ఉచితంగా టీకా అందించనున్నట్లు ప్రధాని మోడీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా కూకట్పల్లి నియోజకవర్గ పరిధిలోని ఎన్కేఎన్ఆర్ గార్డెన్ లో నిర్వహించిన కేంద్రం ఉచిత వ్యాక్సినేషన్ డ్రైవ్ ను బండి సంజయ్ పరిశీలించారు. వ్యాక్సినేషన్ ప్రక్రియకు సంబంధించిన వివరాలను వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ కేంద్రం ఉచితంగా అందజేస్తున్న కోవిడ్ వ్యాక్సిన్ ను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తుందని విమర్శించారు. కేసీఆర్ కు కనీస కృతజ్ఞతా భావం కూడా లేదని అన్నారు. ప్రోటోకాల్ ప్రకారం వ్యాక్సినేషన్ ప్రక్రియ వద్ద ప్రధానమంత్రి ఫోటో వేయకుండా రాష్ట్ర నాయకుల ఫోటోలు పెట్టడం శోచనీయమన్నారు. కేంద్ర వ్యాక్సిన్ ను ఉచితంగా అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం సరైన ఏర్పాట్లు చేయడం లేదని ఆరోపించారు. వ్యాక్సినేషన్ ప్రక్రియలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవడంతో పాటు కుటుంబ సభ్యులకు తెలిసిన వారందరికీ కూడా వ్యాక్సిన్ వేయించాలని పిలుపునిచ్చారు. ఏపీలో గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీలుగా నామినేట్ అయిన 4 వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు లేళ్ల అప్పిరెడ్డి, తోట త్రిమూర్తులు, మోసేన్ రాజు, రమేష్ యాదవ్లు పదవి ప్రమాణ స్వీకారం చేశారు. అసెంబ్లీలో ఈ కార్యక్రమం జరిగింది. ప్రోటెం చైర్మన్ బాలసుబ్రహ్మణ్యం నూతన ఎమ్మెల్సీలతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రులు శ్రీరంగనాథరాజు, అనిల్ కుమార్ యాదవ్, తానేటి వనిత, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. గవర్నర్ కోటా కింద రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన 4 ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లకు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఇటీవల ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. రాజు అనే నేను ఆంధ్రప్రదేశ్ శాసన పరిషత్ సభ్యునిగా నామనిర్దేశం చేయబడినందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని మనస్సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. త్రిమూర్తులైన నేను ఆంధ్రప్రదేశ్ శాసన పరిషత్ సభ్యునిగా నామినేషన్ చేయబడినందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత ఉందని, భారతదేశ సార్వభౌమ ఆంధ్రప్రదేశ్ శాసన పరిషత్ సభ్యునిగా నిర్దేశం చేయబడినందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, దీనికి అప్పుడు కోర్టులో ఉన్నందువల్ల దానికి ఎలాగో సమయం ఉంది. ఈలోగా అయితే దానికి చేయాల్సింది ఎలాగో చేస్తాం. ఏదైతే తెలుగుదేశం పార్టీ మోకాలు అడ్డాలని చూసిందో
వాళ్ళకి అక్కడ బలం ఉంది కాబట్టి మీరు గమనిస్తే ఆ రోజు చర్చలో శాసనసభలో పార్టిసిపేట్ చేయకుండా ఇక్కడ దాని మీద గొడవ చేశారు. ఎందుకంటే అక్కడ ఏమీ చేయలేము, ఇక్కడ చేయాలని. ఎంతసేపు వ్యూహాలు ఎత్తుగడలు తప్ప వాళ్ళకి వేరే లేదు. వాళ్ళకి చిత్తశుద్ధి లేదు, నిజాయితీ లేదు, నిబద్ధత లేనందువల్ల రాజకీయం అంటే ఒక ఎత్తుగడలు దీనిగానే నడుపుతూ వచ్చినందువలన శాసనమండలిలో దాన్ని అడ్డం కొట్టగలమనే ఉద్దేశంతోనే మీరు గమనించారు. సాంకేతిక అంశాలను వాడుకొని ఏ ఎక్స్ట్రీమ్ తీసుకెళ్లాలో అంతా తీసుకెళ్లారు. అప్పుడు గమనిస్తే ఇప్పుడు సహజంగానే అది ఆ రోజు వాళ్ళకి తెలుసు, కొద్ది రోజులు మాత్రమే ఆపగలం, దాన్ని అంతకుమించి ఆపలేము. సహజంగానే అది వస్తుంది, మిగిలినవి వస్తాయి, స్మూత్గా జరుగుతుంది. మాకు కూడా సులభతరం అవుతుంది. ఎందుకంటే ఇలా చిల్లర వీటితోనో ఎత్తుగడలతోనో అడ్డం కొట్టే చికాకు పరిచే శక్తులు ఏవైతే తగ్గినాయో మాకు పూర్తి మెజారిటీ వచ్చింది. ఖచ్చితంగా ఆనందంగా ఉంది. ఇక ముందు జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ధోరణికి తగినట్టు మొత్తం రాష్ట్రాభివృద్ధికి కానీ సంక్షేమ కార్యక్రమాలకు కానీ అవసరమైన వీటన్నిటినీ నిరాటంకంగా చేయడానికి అవకాశం వచ్చింది ఇప్పుడు దీనివల్ల. కాబట్టి ఖచ్చితంగా అన్ని తీసుకొస్తాం. ఏమండి లేదు, అది ఏదో మేము ఎత్తుగడగా చేసింది కాదు, అది పంపించాము. ఇంకా అది ఏమవుతుందో దాన్ని ఏదో వాళ్ళ పరిశీలనలో ఉంటుంది. అట్లని దాన్ని మేము వెంటబడి ఎందుకు చేయరు అని అడగము. మాకు శాసనమండలి ఇప్పుడున్న దీని అవకాశాన్ని పూర్తి వాడుకుంటాము. అలాగే ఒకవేళ ఏదైనా అయితే ఓకే, దాన్ని కూడా వీఆర్ ప్రిపేర్డ్. దాని మీద అదే పనిగా అయితే పర్సూ చేయము, పరిశీలనలో అయితే ఉన్నట్టు. మీడియా మిత్రులకు, పెద్దలు రామకృష్ణారెడ్డి గారికి, మాజీ మంత్రివర్యులు పార్లమెంట్ సభ్యులు మోపిదేవి వెంకటరమణ గారికి, ఈరోజు నాతో పాటు కొత్తగా ఎమ్మెల్సీలుగా నియమితులైనటువంటి పెద్దలకు, పార్టీ పెద్దలకు, ముఖ్యంగా మాకు ఈరోజు ఈ అవకాశాన్ని కల్పించినటువంటి గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు మనం రాష్ట్రంలో చూసినట్టయితే కనుక తరతరాలుగా ఏదైతే సామాజిక న్యాయం గురించి పోరాడుతూ ఉన్నామో ఆ న్యాయాన్ని ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు మరి పూర్తి చేయడం జరుగుతూ ఉంది. ఎందుచేతంటే మరి బీసీలకి కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం కానీ, ఈరోజు ఎస్సీలకి విడివిడిగా కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం కానీ, ఈరోజు శాసన మండలిలో కానీ, మరి అలాగే గడిచినటువంటి ఎన్నికల్లో కూడా అత్యధికమైన సీట్లు మరి ఎస్సీలకి, బీసీలకి, మైనార్టీలకి, మరి ఇంకా అట్టడుగున్నటువంటి వర్గాలకి ఇవ్వటం ద్వారా సంక్షేమ కార్యక్రమాల్లో మరి తమ వంతు వాటా మరి అందరికీ పంచడం ద్వారా ఈ రోజున సామాజిక న్యాయం రాష్ట్రంలో జరుగుతూ ఉంది. మునుపెన్నడూ లేని విధంగా ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ఎందుచేతంటే ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాలని ఒక్కొక్కటిగా 195% నెరవేర్చడం చాలా అసాధ్యమైనటువంటి పని అయినప్పుడు కూడా సాధ్యం చేసినటువంటి మన ముఖ్యమంత్రి గారు కనుక ఖచ్చితంగా ఈ రోజున ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు, అలాగే మైనార్టీలు, అలాగే ఎస్టీలు అందరూ కూడా సంతోషంగా ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, మాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని పార్టీ కోసం, ప్రభుత్వ సంక్షేమ పథకాల కోసం, అలాగే పెద్దలు చెప్పేటటువంటి ప్రతి కార్యక్రమాన్ని ఈ రాష్ట్ర ప్రజల కోసం మేము పనిచేస్తామని మరి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. మంత్రి కేటీఆర్ సిరిసిల్ల జిల్లాలో ఆకస్మిక పర్యటన చేశారు. ముందుగా తంగెళ్లపల్లి మండలంలోని మండేపల్లిలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పరిశీలించి ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ఇల్లు ప్రారంభించనున్న నేపథ్యంలో పెండింగ్ పనులను పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. సెంట్రల్ పార్క్ పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే 100 ఫీట్ల రోడ్డు నిర్మాణాన్ని తొందరగా పూర్తి చేయాలని, నాణ్యత ప్రమాణాలు పాటించాలని ఆదేశించారు. మంత్రి వెంట జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్, అడిషనల్ కలెక్టర్ సత్యప్రసాద్, టెస్కాప్ చైర్మన్ కొండూరు రవీంద్రరావు, జెడ్పీ చైర్మన్ అరుణ తదితరులు పాల్గొన్నారు. wherever we have space. Suresh akkada. ఇక్కడ స్పేస్ ఉంటే హైదరాబాద్లో కూడా మనకి ఇట్లాంటి కాలనీలో ఎట్లయితే వచ్చిందో సెంట్రల్ పార్క్ అని అట్లా అక్కడ కూడా సేమ్ థింగ్. మీరు కృష్ణ గారిని తీసుకోండి, వాళ్ళు క్లీనెట్ తీసుకోండి, కొద్ది వాకింగ్ ట్రాక్, మొక్కలు ఎంత పెట్టగలుగుతాం. పెట్టగలిగిన అన్నింటిలో ఉంది సార్. ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ పెట్టి 1.5 year అయింది. చెట్లు పెరిగినాయి, అందంగా కనబడుతుంది. ఇనాగరేషన్ నాటికి అందంగా కనబడుతుంది. అక్కడ ఏంటంటే పెరిగిన చెట్లు పెట్టారు. అందుకే ఐ వాంటెడ్ యూ టు సీ పర్టికులర్లీ టుడే. ఇట్ ఇస్ కమ్ అవుట్ వెల్ బికాస్ ఇది మధ్యలో ఉంది కరెక్ట్. వాకింగ్ కానీ పిల్లలు ఆడుకోవడానికి కానీ. వేరే పార్క్ ఏమైనా ఉందా? ఇంకా పిల్లలు ఏరియా ఉన్నాయి సార్, షార్ట్గా మాట్లాడుతుంది. అక్కడ చిన్న ఇందులో కూడా చిన్న అన్ఈవెన్ లాట్స్ ఉంటాయి, లార్జర్ అందులో కూడా ప్లాన్ చేయాలి.
ఒక చిన్న లేఅవుట్ లాగా గీపించి పెట్టండి. దీనికి కూడా ఏం చేయాలి, గీపించి పెడితే స్కూల్ అవసరం, ఎందుకంటే దాన్ని ఒకటి గీపించి పెట్టండి. అడిషన్గా అది పోనీ ఇంకేమైనా ఇల్లు వస్తాయి అనుకుంటే అది కడుతుంది. తిరిగిపోతుంది కానీ ఇక్కడ మరి పక్కన ఎప్పుడు తిరిగిపడకూడదు. హ్యాండ్ స్లిప్పింగ్ అవన్నీ ఉంటాయి కదా, వర్షాకాలం వస్తే జారడం ఏమో సార్ మట్టి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్కు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు నిరసనబాట పట్టారు. దీంట్లో భాగంగా విశాఖలో వేల మంది నిరుద్యోగులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు 25,000 ఉద్యోగాలతో మెగా డిఎస్పీ విడుదల చేయాలని, పోలీస్ రిక్రూట్మెంట్ సంబంధించి 14,000 ఉద్యోగాలు, అలాగే గ్రూప్స్ 1, గ్రూప్ 2 సంబంధించి 1,500 ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు విశాఖ ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి నిరసన ర్యాలీగా తరలివచ్చి ప్రభుత్వ తీరును ఎండగట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్నటువంటి వివిధ శాఖల్లో ఉద్యోగాలతో కొత్త క్యాలెండర్ విడుదల చేయాలని, లేని పక్షంలో నిరసనలు కొనసాగిస్తామని హెచ్చరించారు. వెయ్యి ఎక్కువగా ఉన్న గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టులు కూడా వెంటనే విడుదల చేయాలని జగన్మోహన్ రెడ్డిని కోరుతున్నాం. ఇదే విధంగా ఉంటే మేము 2024కి మీకు తగిన బుద్ధి చెప్తామని చంద్రబాబు నాయుడు గారికి ఏ విధంగా చెప్పామో నిరుద్యోగుల పరంగా మీకు కూడా 2024లో ఓటమి తప్పదని నిరుద్యోగుల నుంచి ఆంధ్ర యూనివర్సిటీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. నమ్ముకోండి 2019లో మీరు ఏదైతే మేనిఫెస్టోలో చెప్పారో ప్రతి సంవత్సరం నిరుద్యోగుల మొత్తానికి జాబ్ క్యాలెండర్ తీస్తానని చెప్పి ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది. మా నిరుద్యోగులందరినీ నిట్టట్టుగా మోసం చేశారు గౌరవనీయుల ముఖ్యమంత్రి గారు. దయచేసి ఈ క్యాలెండర్ని జీవో నంబర్ 39ని పక్కన పెట్టి పూర్తి స్థాయి క్యాలెండర్ని రిలీజ్ చేసి ఒక పక్క డిఎస్సి, ఒక పక్క పోలీసులు, ఒక పక్క గ్రూప్ 2, ఒక పక్క ఇంజనీరింగ్ శాఖలో ఉన్న ఖాళీల మొత్తం పూర్తిగా భర్తీ చేసి మా నిరుద్యోగుల్ని ఆదుకుంటారని అలాగే ఈ గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నాను. అలాగే ఈ సాక్షి ఛానల్లో ఉన్న ఒక వ్యక్తి మా నిరుద్యోగులు ఉద్దేశించి ఎటకారం చేశారు. 10 లక్షల ఉద్యోగాలు కావాలని ఎటకారించారు. బాబు కేసీఆర్ ఆయన పేరేం పేరు తెలియదు, ఆయనకి
మా అందరం నిరుద్యోగుల తరపున కోరుకునేది ఏంటంటే మమ్మల్ని ఎటకరించే అధికారం మీకు లేదు. దయచేసి మీ పని మీరు చూసుకోండి. మా నిరుద్యోగులకి ఆవేదన మీకు తెలియదు. మీ ఇంట్లో కానీ ఎవరైనా ఉండి ఉంటే ఆ బాధ ఏంటో మీకు తెలుస్తుంది. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు మా నిరుద్యోగుల బాధలు విని మాకు న్యాయం చేస్తారని మరి కోరుచుంటాం. 2019 అక్టోబర్ 21 అమరవీరుల దినోత్సవం సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు 6,500 పోస్టులు ఏటా విడుదల చేస్తారని హామీ ఇచ్చారు. 24,000 పోస్టులు ఉన్నాయని ఆయన గతంలో ఆయన నోటితోనే చెప్పారు. మేకపాటి సుచరిత్ర గారు హోమ్ మినిస్టర్ గారు 13,059 పోస్టులు ఉన్నాయని ముక్త కంఠంగా తన నోటితో వివరించారు. అంతే పోస్టులతో చాలామంది నిరుద్యోగులు ఆంధ్ర యూనివర్సిటీలో కాకినాడ అన్ని జిల్లాల్లో హాస్టల్ ఫీజులు కట్టుకొని చాలా నిరుపేదంతో వాళ్ళు శ్రమించి ఆ యొక్క విద్యను కొనసాగిస్తున్నారు. మీరు తక్షణమే ఈ యొక్క 6,500 పోస్టులు పైగా 500 పైగా ఎస్ఎల్ తక్షణమే భర్తీ చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని మొరపెట్టుకున్నాం. మాకు ముందు అంటే ఎలక్షన్స్లో వచ్చిన తర్వాత మాకు ఏవైతే ఉద్యోగాలు 2,30,000 ఇస్తానని చెప్పారో వాటి ప్రకారం మాకైతే ఇవ్వలేదు. సచివాలయం ఇచ్చాను అంటున్నారు. అవి గవర్నమెంటో ప్రైవేటో మాకు తెలియదు. బట్ మాకు అందులో వచ్చినా కూడా మేము వదిలేసుకొని ఈ గ్రూప్ 1 పోలీస్ శాఖలు గ్రూప్ 2 అని చెప్పి మేము ప్రిపేర్ అవ్వడం జరుగుతుంది. అయ్యో 36 అయ్యో 450 ఎంతమందికి సరిపోతాయి? క్యాస్ట్ బేస్ చేసుకుని రోస్టర్ విధానంలో డివైడ్ చేస్తే ఏ జిల్లాకి ఎన్ని పోస్టులు వస్తాయో కూడా తెలియదు. 1 వస్తుందా 2 వస్తుందా? మినిమం జిల్లాలో 10,000 మంది దాకా ఉంటారు నాకు తెలిసినంత వరకు. అయితే వాళ్ళందరికీ మీరు అన్యాయం చేస్తున్నట్టే ఒకసారి ఆలోచించి పోస్టులు పెంచేటట్టు కొంచెం క్యాలెండర్ మార్చేటట్టు. ఇక ప్రజల ప్రతినిధిగా ఉండే కలెక్టర్ ముఖ్యమంత్రి కాళ్ళు మొక్కడం ప్రజాస్వామ్య సంప్రదాయం కాదని తెలంగాణ జనసమితి పార్టీ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం విమర్శించారు. ప్రొఫెసర్ జయశంకర్ 10వ వర్ధంతి సందర్భంగా నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న సిద్దిపేట జిల్లా కలెక్టర్ ముఖ్యమంత్రి కాళ్లపై ఎలా మోకరిల్లుతారని ఆయన ప్రశ్నించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం అయితే సహించమన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ ఇచ్చిన స్ఫూర్తితో ఆత్మగౌరవంతో బ్రతకాలి అని అన్నారు. సమాజం కోసం నిలబడిన వ్యక్తులను ఆదరించడం తెలంగాణ సమాజానికి ఉన్న ప్రత్యేకత అని, అందుకోసమే తెలంగాణ వ్యాప్తంగా ప్రజలు ప్రొఫెసర్ జయశంకర్ పై ప్రేమ చూపించారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. తెలంగాణ జాతిపిత జయశంకర్ సార్ జోహార్లు తెలంగాణ జాతిపిత జోహార్లు జయశంకర్ సార్ సాధిస్తాం జయశంకర్ సార్ ఆశయాలను సాధిస్తాం జయశంకర్ సార్ ఆశయాలను జోహార్లు తెలంగాణ జాతిపిత జయశంకర్ సార్ జోహార్లు జాతిపిత జయశంకర్ సార్ జోహార్లు తెలంగాణ జాతిపిత జయశంకర్ సార్ 2011 సంవత్సరంలో చనిపోయారు. నిజంగా వరంగల్లో ఆ రోజు ఏ నాయకునికి రానటువంటి రీతిలో ప్రజలు అక్కడికి చేరుకొని ఆయనకు అంతిమ యాత్రలో పాల్గొని ఘనంగా నివాళులర్పించారు. ఒక ప్రేమ తెలంగాణ వ్యాపితంగా ప్రజలు ఆయన పట్ల ప్రకటించారు, ఆయనకు నివాళులర్పించారు. ఏ మూలకు పోయినా జయశంకర్ సార్ బొమ్మ, దానికి ఒక మాల వేసి కనబడ్డది ఆ వారం రోజు. అంత ప్రజాదరణ పొందినటువంటి వ్యక్తి. మరి ఆయన ఏమన్నా సినిమా యాక్టరా, పెద్ద రాజకీయ నాయకుడా, డబ్బులున్న పెద్ద ఏదన్నా ఒక ధనవంతుడా, కోటీశ్వరుడా అంటే ఏమీ కావు. కానీ తెలంగాణ సమాజానికి ఉన్న ప్రత్యేకత అది. సమాజం కోసం నిలబడ్డటువంటి వాళ్ళని గుర్తిస్తుంది, ఆదరిస్తుంది, వాళ్ళని గౌరవిస్తుంది. ఆ గౌరవమే తెలంగాణలో జయశంకర్ సార్ కూడా దక్కింది. ఆయన తెలంగాణ చరిత్రతో పెనవేసుకుని పోయింది ఆయన జీవితం అంతా కూడా. తెలంగాణ తన అస్తిత్వం కోసం 1952లో ముల్కీ నినాదాన్ని నాన్ ముల్కీ గో బ్యాక్ అనే నినాదంతో లేవనెత్తిన ముల్కీ ఉద్యమంతో ఆయన తెలంగాణలో ఒక క్రియాశీలక పాత్ర తెలంగాణ అస్తిత్వ పరిరక్షణ కోసం చేపట్టాలని నిర్ణయించుకున్నాడు. 58లో ఫజల్ అలీ కమిషన్ వచ్చినప్పుడు తెలంగాణను విలీనం చేయవద్దన్నాడు. అప్పుడు ఫజల్ అలీ కమిషన్ చైర్మన్ ఫజల్ అలీ, జస్టిస్ ఫజల్ అలీ గారు వారిని అడిగిందట, ప్రత్యేక రాష్ట్రంగా మీరు బతకగలరా? అడుగతినైనా బతుకుతాం కానీ ఆంధ్ర పాలకులతో మాకు పొత్తు కుదరదు అని చెప్పి వాళ్ళు ఘంటాపదంగా అందరూ ఒకేసారి
ముక్తగంటంతో సమాధానం చెప్తే ఆయన నవ్వి, మీరు చిన్నపిల్లలు బాగానే ఆలోచించి మాట్లాడుతున్నారే అని అన్నాయట. అట్లా ఒక పట్టుదలతో నిలబడ్డాడు ఆయన. ఆ పట్టుదలతో నిలబడి తెలంగాణ రాష్ట్రం కోసం ఇంకా పోరాటం చేయాల్సిందే. ఉమ్మడి రాష్ట్రం ఏర్పడిన కూడా రాజకీయాల్లో దీన్ని రూపుమాపవలసిన బాధ్యత ముఖ్యమంత్రి గారు ఉంది, మీద ఉంది. వారు కూడా ఇట్లాంటి దాన్ని ప్రోత్సహించవద్దని కూడా ఈ సందర్భంగా మేము స్పష్టంగా ప్రకటించడం. ఇది చాలా కీలకం. ఇవ్వాలి మనుషులు ఆత్మగౌరవంతో నిలబడ్డాం. దానికోసం ఒక పోరాటం చేయటమే జయశంకర్ గారు నేర్పించారు తెలంగాణ రాష్ట్ర సాధన కోసము. ఎందుకంటే ఆత్మగౌరవం. మీకు భాష రాదంటే ఆయన చదివి మొత్తం పుస్తకాలన్నీ చదివి, మా భాషలో ఉర్దూ కాదు, మీరు రాసిన దాంట్లో కూడా ఉర్దూ ఉంది కదా, కానీ విచిత్రం ఏమంటే అది ఉర్దూ అని మాకు తెలుసు, మీకు ఉర్దూ అని కూడా తెలియదు అని చెప్పి వాళ్ళు జంజాల పాపయ్య శాస్త్రి గారి దగ్గరికి విజయవాడ వెళ్ళి వివరించి చెప్పి వచ్చినటువంటి వారు. ఆత్మగౌరవం కోసం అంత తాపత్రయపడ్డారు. అది ఒక ఆత్మగౌరవ పోరాటం. ఆ పోరాటం తెలంగాణ రాష్ట్ర సాధనతో ముగుస్తుందని జయశంకర్ గారు అనుకోలేదు. మనుషులు సమాజాలు సంక్షోభంలో ఉన్నప్పుడల్లా విద్యావంతులకు పాత్ర ఉంటుందని చెప్పి జయశంకర్ సార్ చెప్పేవారు. మనం విద్యావంతులుగా ఈ సమాజం సంక్షోభంలో ఉన్నప్పుడు మార్గనిర్దేశం. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం ఉండి గ్రామంలో ఎంగుటూరి ప్రకాశం పంతులు జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య విగ్రహాలను శాసనసభ ఉపసభాపతి కోన రఘుపతి ఆవిష్కరణ చేశారు. అనంతరం స్థానికంగా ఉన్న విశ్వేశ్వర స్వామి దేవాలయం సతీ సమేతంగా సందర్శించారు. ఈ విగ్రహావిష్కరణ చేయడం సంతోషంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మంతెన రామరాజు, ఉండి నియోజకవర్గ ఇన్ఛార్జ్ గోకరాజు రామరాజు తదితరులు పాల్గొన్నారు. వచ్చిన మీ అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. అలాగే స్వాతంత్ర సమరయోధులు విగ్రహానికి పింగళి వెంకటయ్య గారు, అలాగే టంగుటూరి ప్రకాశం పంతులు గారు, పాఠశాలలో ఉండటం, ఈ సందర్భంగా ఉండి గ్రామ ప్రజలు ఎంతోమందికి విద్యాప్రదాతగా నిలబడినటువంటి సుబ్బారావు గారిని జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి బాధ్యత అందరి మీద ఉంది. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ ఆ రోజు మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా వారి చేతుల మీదుగా మొట్టమొదటిసారిగా మన గ్రామం నుంచి ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డు పొందినటువంటి ఆయన. ఈ ఉండి గ్రామంలో ఆ రోజుల్లో చదువులు అంతంత మాత్రంగా ఉన్నటువంటి రోజుల్లో ఆయన స్వయంగా పాఠశాలను స్థాపించి ఎంతోమందిని ఈరోజు ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దారు. ఎంతోమంది ఐపీఎస్ ఆఫీసర్స్ కూడా అయ్యారని చెప్పి ఈరోజు మన వాళ్ళు చెప్తా ఉన్నారు. వారిని గుర్తుపెట్టుకుంటూ వారి జ్ఞాపకాలని గుర్తుపెట్టుకునే విధంగా వారి ఆలోచనలు ముందుకు కొనసాగించేటువంటి క్రమంలో ఇక్కడ పూర్వ విద్యార్థులు అందరి కోరిక మేరకు వారి విగ్రహాన్ని ఇక్కడ పెట్టాలనేటువంటి ఆలోచనని ప్రస్తావించారు. తప్పకుండా మరి శాసనసభ్యులు మా సర్రాజు గారు, రాంబాబు గారు, సర్రాజు గారు, ఇన్ఛార్జ్ రామరాజు గారు, పెద్దలందరూ ఉన్నారు. సర్పంచ్ గారు, గ్రామ సర్పంచ్ గారు అందరూ ఉన్నారు. అందరి కోరిక ఇదే. తప్పకుండా దీనికి వీలైనంత తొందరగా వారి విగ్రహం ఇక్కడ ప్రతిష్ఠించి ఈరోజు చదువుకునే విద్యార్థులు కూడా పూర్వ జ్ఞాపకాలని అలాగే పూర్వ స్మృతులను గుర్తు చేస్తూ ఈ గ్రామం నుంచి ఆయన విద్యాభ్యాసం చేసి చదివించి ఉన్నత స్థితిలో నిలబెట్టిన వాళ్ళందరూ వీళ్ళకి స్ఫూర్తిదాయకం ఈ విధంగా ఉండే క్రమంలో తప్పకుండా చర్యలు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు మనకి పింగళి వెంకయ్య గారి విగ్రహాలు చాలా అరుదుగా కనపడుతూ ఉంటాయి. మనకి జాతీయ పతాకాన్ని మరి ఆయన రూపుదిద్ది జాతి మొత్తానికి స్ఫూర్తి నింపినటువంటి స్ఫూర్తి ప్రదాత పింగళి వెంకయ్య గారు
మరి మా గుంటూరు జిల్లా వాసి అయినా ఈరోజు ఒంటి గ్రామంలో ఆయన జ్ఞాపకాల్ని గుర్తు చేసుకుంటూ ఆయన విగ్రహాన్ని మా కొత్తగా ఎంపికైనటువంటి ప్రెసిడెంట్ గారి సమక్షంలో చక్కగా ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి మా బాలసుబ్రహ్మణ్యం గారు, ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఆదివాసీ భారత్ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు కినక సురేష్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఆదివాసులు పండిస్తున్న పంటలకు 5వ విడతలో రైతు బంధు వచ్చేలా చూడాలని వారు డిమాండ్ చేశారు. ఆదివాసులకు పట్టాలు ఇవ్వాలని, ROR యాక్ట్ను అమలుపరచాలని గత 3 సంవత్సరాలుగా అధికారుల చుట్టూ ప్రదక్షిణ చేసినా ఫలితం లేదని సురేష్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా సంబంధిత అధికారులు చర్యలు తీసుకునేలా జిల్లా కలెక్టర్ ఆదేశించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కోలాం సేవా సమితి జిల్లా అధ్యక్షుడు కొడప సోనేరవు, సీలింగ్ పట్టాదారులు తదితరులు పాల్గొన్నారు. భూములు కోల్పోయిన వారిని వెంటనే ఆదుకోవాలి. రామేశ్వరంలో భూములు కోల్పోయిన వారిని వెంటనే ఆదుకోవాలి. రామేశ్వరం సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యం ఇస్తున్నటువంటి పరిహారాలకై చెల్లించాలి. జై ఆదివాసీ, పరిష్కరించాలి. ఆదివాసుల సమస్యని వెంటనే పరిష్కరించాలి. ఇవ్వాలి పోడు భూములకు. జై ఆదివాసీ, ఆదివాసుల ఐక్యత. అనకాపల్లిలో ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. అనకాపల్లి తహసీల్దార్ కార్యాలయంలో రికార్డులను పరిశీలించారు. మండలంలోని మామిడిపాలెం గ్రామానికి చెందిన ఓ రైతు పట్టాదారు పాస్ పుస్తకం కోసం దరఖాస్తు చేసుకోగా ఆ పాస్ పుస్తకం దరఖాస్తును వీఆర్ఓ చలపతి రిజెక్ట్ చేశాడు. దీంతో ఆ రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. బాధితుడు ఫిర్యాదు మేరకు అధికారులు రంగంలోకి దిగారు. ఇదిలా ఉండగా వీఆర్ఓ చలపతి ఇంటిలో కూడా ఏసీబీ అధికారులు తనిఖీ చేసినట్లు తెలిసింది. ఏ కారణం లేకుండా పట్టాదారు పాస్ పుస్తకం కోసం చేసిన దరఖాస్తును వీఆర్ఓ చలపతి రిజెక్ట్ చేయడంపై అధికారులు కఠిన చర్యలు చేపట్టారు. ఉపాధి హామీ కూలీలను కులాలుగా విభజించి వేతనాలు చెల్లించడాన్ని కుల వివక్షత పోరాట కమిటీ, వ్యవసాయ కార్మిక సంఘం తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు యాదాద్రి భువనగిరి జిల్లా ఆ సంఘం నాయకులు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో కొండమడుగు నరసింహ, సురపంగ స్వామి తదితరులు పాల్గొన్నారు. విభజనను జాతీయ గ్రామీణ ఉపాధి హామీల కుల ఈరోజు భారతదేశ వ్యాప్తంగా అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం, దళిత్ సోషల్ విక్ మంచ్, అదేవిధంగా గిరిజన సంఘాల ఆధ్వర్యంలో ఏదైతే జాతీయ గ్రామీణ ఉపాధి హామీలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన కుల విభజనను వెంటనే ఉపసంహరించుకోవాలని అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల ముందు, మండల ఎంపీడీఓ కార్యాలయాల ముందు, గ్రామ పంచాయతీ కార్యాలయాల ముందు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించి ఏఓ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ అన్ని ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేట్ పరం చేస్తూ, అదేవిధంగా కులం పేరుతో, మతం పేరుతో ప్రజల మధ్యన విభజన చేస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఎన్నో త్యాగాల ఫలితంగా, పోరాటాల ఫలితంగా 2005 సంవత్సరంలో ఆనాడు పార్లమెంటులో పేద ప్రజల కోసం, వ్యవసాయ కూలీల కోసం, దళిత గిరిజన ప్రజలందరికీ ఉపాధి కోసం తీసుకొచ్చిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ చట్టాన్ని అనేక రకాలుగా ఎత్తివేయడానికి కుట్రలు చేస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అందులో భాగంగానే ఇవాళ కార్మికులు, కర్షకులు, కులాలకు రైతంగా, మతాలకు రైతంగా ఇవాళ శ్రమను నమ్ముకొని జీవిస్తూ ఉంటే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టంలో ఇవాళ కుల విభజన తీసుకొచ్చారు. ఎంతమంది ఎస్సీలు ఉన్నారు, ఎంతమంది గిరిజనులు ఉన్నారు,
ఎంతమంది బీసీలు ఉన్నారు, ఎంతమంది ఓసీలు ఉన్నారని కుల విభజన తీసుకొచ్చిన పరిస్థితి ఉన్నది. అదేవిధంగా ఇవాళ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టంలో పనిచేస్తున్న ఎస్సీ ఎస్టీ కూలీలకు సప్లాన్ చట్టాన్ని లింకు చేస్తూ సప్లాన్ నిధులను ఇవాళ ఉపాధి హామీ కార్మికులకు ఇవ్వాలని ఇవాళ ప్రభుత్వం ఆలోచిస్తున్న పరిస్థితి ఉంది. ఇవాళ 2 నెలలుగా ఈ కుల విభజన వల్ల ఇవాళ దళిత గిరిజన కూలీలకు ఇవాళ డబ్బులు వచ్చే పరిస్థితి లేదు. రెక్కాడితే డొక్కాడని ఈ పేదలు, దళితులు, గిరిజనులు ఇవాళ గ్రామీణ ఉపాధి హామీని ఇవాళ ఆసరా చేసుకొని జీవిస్తున్న పరిస్థితి ఉంది. ఆ పరిస్థితులలో ఇవాళ డబ్బులు పెండింగ్ పడడం వల్ల ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. అందుకనే ఈ 3 సంఘాలు ఇవాళ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే కుల విభజన తీసుకొస్తా ఉన్నామో వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే దళితులకు, గిరిజనులకు పెండింగ్ ఉన్న డబ్బులు వెంటనే విడుదల చేయాలని కోరుతా ఉన్నాం. సప్లాన్ లింక్ విధానాన్ని రద్దు చేయాలని ఇవాళ ఈ 3 సంఘాల ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తాం. ఇక శ్రీశైలంలోని కళ్యాణకట్ట వద్ద భక్తులు ధర్నాకు దిగారు. తలనీలాలు సమర్పించే కళ్యాణకట్టను వెంటనే తెరవాలని భక్తులు ఆందోళన చేపట్టారు. స్వామి అమ్మవార్లకు తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకునేందుకు కళ్యాణకట్ట వద్దకు చేరుకున్న భక్తులు గత 20 రోజులుగా కళ్యాణకట్ట మూసివేయడంతో మొక్కులు తీర్చుకునేందుకు ఇబ్బందులు పడ్డారు. దీంతో వెంటనే కళ్యాణకట్ట తెరిపించాలని రోడ్డు మీద బైఠాయించి ధర్నా చేశారు. విషయం తెలుసుకున్న శ్రీశైలం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని భక్తులతో, అధికారులతో సంప్రదింపులు జరిపారు. కళ్యాణకట్ట దగ్గర ధర్నా చేస్తున్నారు. సరే వచ్చేసి వస్తావా? వెంటనే తెరిపించాలి. ఓకే 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 రైట్ 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 వచ్చి ఓపెన్ చేస్తాము అని అన్నారు. మళ్ళీ ఏం మాట్లాడుతున్నారో తెలియదు. మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారు. మేము ఉదయం 4 గంటల నుంచి ఇక్కడ 2 గంటలు 3 గంటలు అవుకొస్తుంది. ఇప్పటి వరకు ఏ అధికారులు స్పందించట్లేదు. మరి ఏదో వచ్చి మనకు క్లారిటీ ఇస్తే మాకు ఏదో ఒకటి విషయం తెలిసిపోతుంది. మేము ఇంకా ఎంతసేపు ఇక్కడ వెయిట్ చేయాలి? ముఖ్యాంశాలు మరోసారి. ఉచితంగా ఇస్తున్న వ్యాక్సిన్ ప్రజలు అందించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది. టీకా పంపిణీపై ప్రభుత్వంపై మండిపడ్డ బండి సంజయ్. ఏపీలో ప్రమాణ స్వీకారం చేసిన 4 నూతన ఎమ్మెల్సీలు అభినందనలు తెలిపిన మంత్రులు. సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ ఆకస్మిక పర్యటన. అభివృద్ధి పనులపై ఆరా తీసిన మంత్రి. జాబ్ క్యాలెండర్ కు వ్యతిరేకంగా విశాఖలో నిరుద్యోగులు ధర్నా. ఖాళీగా ఉన్న పోస్టులతో కొత్త క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్. సిద్దిపేట జిల్లా కలెక్టర్ సీఎం కాలు మొక్కడంపై ప్రొఫెసర్ కోదండరాం విమర్శ. రాజకీయ మధ్యలో ఉండి ఎలా మొక్కలేస్తారని ఆగ్రహం. ఇవి బులెటిన్ అప్డేట్స్. యూ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.